హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్గా 2 రెసిపీస్ చేశాను. అవే ఫ్రూట్ కస్టర్డ్ అలాగే ఐస్ క్రీమ్. సమ్మర్ వచ్చేసిందంటే చాలు ఎవరికైనా చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకే ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒకే దగ్గర ఇలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ చేశాను. ముందుగా ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి 1 లీటర్ వరకు పాలని తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పాలని స్పూన్తో బాగా కలుపుతూ తీసుకున్న 1 లీటర్ పాలు 3/4 లీటర్ అయ్యే వరకు ఇలా స్పూన్తో కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచి బాగా వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యేలోపు పాలల్లో కస్టర్డ్ వేసి కలుపుకుందాం. దీనికోసం నేను వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. గిన్నెలోకి 1/2 కప్ వరకు పాలను తీసుకొని అందులోకి 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. 1 లీటర్ పాలకు 4 స్పూన్స్ సరిగ్గా సరిపోతుంది. ఇది పాలల్లో బాగా కలిసిపోయేలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పాలు కూడా బాగా మరిగిపోయాయి. మీగడ పైకి వచ్చేసింది కదా. ఈ మీగడ పాలల్లో కలిసేలాగా మరొకసారి గరిటెతో తిప్పుతూ బాగా కలుపుకొని ఇందులోకి 6 స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోకి ఇప్పుడు పాలలో కస్టర్డ్ వేసి కలుపుకున్నాం కదా, దీన్ని ఇంకోసారి స్పూన్తో కలుపుకొని వేసుకోండి. కస్టర్డ్ వేసేటప్పుడు పాలను కలుపుతూనే వేసుకోవాలి, లేదంటే కస్టర్డ్ ఉండలు కడుతుంది. సో చూసుకుంటూ జాగ్రత్తగా ఉండలు లేకుండా ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు ఇంకాస్త చిక్కబడే వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ మరిగించుకోవాలి. చూడండి, పాలు కాస్త చిక్కపడ్డాయి కదా. మరీ ఎక్కువగా చిక్కగా అయ్యే వరకు ఉంచకండి. ఇది చల్లారిన తర్వాత ఎలాగో చిక్కబడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు చల్లారే వరకు మీకు అందుబాటులో ఉన్న మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ యాపిల్, దానిమ్మ, గ్రేప్స్, ఇంకా బనానా, జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాలు చల్లారిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి 1/2కి పైన పాలను వేసుకొని అందులోకి ఫ్రెష్గా కట్ చేసిన ఫ్రూట్స్ ముక్కల్ని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్లో ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా స్పూన్తో ఇలా బాగా కలిపేసుకోండి. దీన్ని 1 నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటే చల్లచల్లగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం ఇందాక ఫ్రూట్ కస్టర్డ్కి తీసుకున్న పాలలోనే కొద్దిగా బాదంని కట్ చేసి వేసుకోండి. బాదం వేసుకుంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతుంది కదా, సో చాలా బాగుంటుంది. ఇలా కప్స్లోకి బాదం ఇంకా కస్టర్డ్ కలిపిన పాలను కొద్ది కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్యూమినియం సిల్వర్ కవర్తో వీటిని ఇలా కవర్ చేసేయాలి. అలాగే ఈ 4 కప్స్కి కూడా కవర్ చేసేస్తున్నాను. ఇలా కవర్ చేసిన తర్వాత ఒక నైఫ్తో గ్లాస్ మిడిల్లో ఇలా హోల్ పెట్టుకొని ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఐస్ క్రీమ్లు ప్రిపేర్ అయిపోతాయి. సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా కూల్గా టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ ఇంకా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. సో మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.